ఆమేన్. దేవుని వాక్యాన్ని వినడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మందికి ఉండేటువంటి ఒక అనుమానం, ఎక్కువ మంది క్రైస్తవులను అడుగుతున్న ఒక ప్రశ్న, చిన్న చిన్న ఆనందాలు కూడా పాపమేనా? తప్పేముంది అప్పుడప్పుడు సినిమాకి వెళ్తే? తప్పేముంది చిన్న చిన్న కామెడీ షోలు చూస్తే? అంత నిష్టగా ఎవరు బ్రతకగలరు? ఏమంత నిష్టగా ఉండాలా? ఏమైంది? ఏం సినిమాకి రారు, ఎక్కడికి వెళ్ళరు? అసలు మీకు ఆనందం అంటే తెలీదా? మీ దేవుడు ఆనందించొద్దని చెప్పాడా? జోక్స్ వేస్తే పాపమా? సినిమా చూస్తే పాపమా? ఫ్రెండ్స్తో సరదాగా గడపడం పాపమా? ఆటలు ఆడటం పాపమా? పాటలు వినడం పాపమా? ఏంటి మీరు ఇలా ఆనందాన్ని కాదంటారు? మీ దేవుడు ఆనందానికి వ్యతిరేకమా అనే ప్రశ్నలు కూడా కొన్ని వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటది, కొన్ని కొన్ని లోక ఆనందాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. సినిమాలు టీవీలో మ్రోగుతున్నప్పుడు మనము కావాలని పెట్టకపోయినా ఎవరైనా చూస్తుంటే కన్ను అటువైపు వెళ్తూ ఉంటుంది. ఫోన్ నొక్కుతున్నప్పుడు కొన్ని సినిమా సీన్లు, కామెడీ సీన్లు మన కళ్ళ ముందు కనబడినప్పుడు అనుకోకుండా వాటిని చూచిన తర్వాత అబ్బా ఎందుకు చూశానురా అనే బాధ లోపలున్న, ఓ వైపున ఏముందిలే చూడని వారు ఎవరున్నారు అనేటువంటి ఒక సమర్థింపు కూడా వస్తూ ఉంటుంది. అంటే లోకం ఆనందం అని చెప్పేది ఎందుకు దేవుడు వద్దని చెప్పాడు? అసలు దేవుడు ఆనందించొద్దని చెప్పాడా? ఫిలిప్పి 4 అధ్యాయము 4 వచనంలో మనందరికీ బాగా తెలిసిన మాట. ఫిలిప్పి 4:4 ఒకసారి చూడండి అమ్మా. మనందరికీ తెలిసిన మాటే, బైబిల్ తీయకుండానే చెప్పేస్తారు ఈ మాటని. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, ఆనందంగా ఉండండి. అమ్మా, ఆనందంగా ఉండటం తప్పు కాదు. అయ్యా, ఆనందంగా ఉండటం తప్పు కాదన్నప్పుడు చిన్న చిన్న లోక ఆనందాలను ఎందుకు తప్పుపడుతున్నారు? ప్రతిదాన్ని భూతద్దంలో ఎందుకు చూస్తున్నారు? ఆ చిన్నదే కదా అని కొంతమంది అంటారు. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలను మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఆనందము, సంతోషము, ఉల్లాసము ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆనందించడం తప్పు కాదు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించుడి అని వాక్యంలో రాయబడింది. కీర్తనలు 16:11 అయితే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని భక్తుడు అంటాడు. అంటే సంతోషంగా ఉండడం తప్పు కాదు, ఆనందంగా గడపడం తప్పు కాదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సంతోషము, ఆనందం అనేది దేవుని వరం. ఆ మాట కూడా వాక్యంలో చదివితే బాగుంటదేమో. ప్రసంగి గ్రంథం 3 అధ్యాయం 12-13 వచనాలు చదవండి. కొన్ని విషయాలు చూపించి ఇక వాక్యపు లోతుల్లో మనం పరిశీలన చేద్దాం. ప్రసంగి గ్రంథం 3 అధ్యాయం 12-13. చదవండి అమ్మా. కావున సంతోషంగా ఉండు కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. 13 కూడా చదవండి అక్క. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేనంట. చూడండి అమ్మా, సంతోషంగా నుండ కంటే, బ్రతుకులో సుఖంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏముంది? కోట్ల ఆస్తి, వెండి బంగారు ధననిధులు కంటే సంతోషంగా ఉండటం కంటే గొప్పదేముంది? సంతోషం కదా ముఖ్యం.
ప్రతివాడు కడుపు నిండా తిని కష్టార్జితాన్ని బట్టి సుఖంగా అనుభవించడం అది దేవుడిచ్చు బహుమానం, ఒక వరం. ఇక్కడ మీతో చెబుతున్నది సంతోషంగా ఉండడం పొరపాటు కాదు, సుఖంగా ఉండటం పొరపాటు కాదు, అది దేవుడిచ్చిన వరమే, అది దేవుని బహుమానమే. ఈ రోజున అమ్మా దేవుని వాక్యంలో రాయబడి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండి ఉపయోగం ఏముంది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, ప్రశాంతత లేకుండా ఎంత ధనమున్నా ఏం లాభం? ఈ ప్రశాంతతను, ఈ సంతోషాన్ని దేవుడే ఇస్తున్నాడు. వెంటనే మీకు ఒక డౌట్ రావాలి, సంతోషించమని మీరే చెబుతున్నారు, లోకంలో సంతోషిస్తేనేమో పాపం అంటున్నారు. ఏటిల్లో సంతోషించాలి? వేటిల్లో ఆనందించాలి? ఆనందించమంటున్నారు, సంతోషించమంటున్నారు. మళ్ళీ అచ్చేస్తే తప్పు, ఇచ్చేస్తే తప్పు, సినిమాకి వెళ్తే తప్పు, అటు వెళ్తే తప్పు, ఇటు వెళ్తే తప్పు అని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెడుతుంటారు. సంతోషించమంటారు, మళ్ళీ సంతోషిస్తే వద్దంటారు అని కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. అసలు బైబిల్ ప్రకారం ఆనందం అనేటువంటి మాట షించహ అనేటువంటి గ్రీకు పదం, హెబ్రీ పదానికి అర్థం షించహ. ఎందుకు హెబ్రీ పదం చెప్పానంటే, హెబ్రీ పదంలో కొంచెం పదానికి వివరణ బాగుంటుంది. హెబ్రీలో ఆనందానికి ఇచ్చిన వివరణ ఏంటంటే హృదయపూర్వకమైన సంతోషం, హృదయపూర్వకంగా ఉల్లాసంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆనందిస్తే, అంటే ప్రశాంతంగా ఒక మనస్సు కూల్గా ఎటువంటి భారము లేకుండా ఉంటే దాన్ని ఆనందం అని బైబిల్లో వాడారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆనందించమంటున్నాడు, అంటే ప్రశాంతంగా ఉంది, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా సంతోషంగా గడపమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆనందానికి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే దావీదు మందసాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆనందంగా నాట్యం వేశాడు, చాలా సంబరంగా ఉన్నాడు. సంబరంగా ఉండటం, ఆనందంగా ఉండటం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, దేవుడు ఆనందానికి వ్యతిరేకం కాదు, మనస్ఫూర్తిగా ఉల్లసించడానికి, సంతోషంగా గడపడానికి వ్యతిరేకం కాదు. కానీ దేవుడు దేనికి వ్యతిరేకం అంటే, ఆనందించాలనుకుంటున్న వాటి మూలాలకు అవి ఏమిటనేవి, అవి సరైనవి కాకపోతే వ్యతిరేకం. ఆనందించడం తప్పు కాదు, నువ్వు వేటిల్లో ఆనందిస్తున్నావని దాని మూలం. మీకు ఒకటి తెలుసా, చాలా మంది మనస్సు, హృదయము ఒక మాటలో చెప్పాలంటే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. మనస్సుకు ఉండే ఒక చెడ్డ లక్షణం ఏంటంటే, కొన్నాళ్ళు ఒకదానికి అలవాటు పడితే దానిలోనే ఆనందం ఉన్నట్టు నీ మనస్సు భ్రమపడుతుంది. మనస్సు భ్రమపడిన తర్వాత, ఎప్పుడైతే మనస్సు భ్రమపడుతుందో నీ మైండ్ లో ఉన్న కొన్ని కెమికల్స్ అలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ భ్రమ పడటాన్ని బట్టి, ఆ భ్రమ పడటం బట్టి ఆ కెమికల్స్ రిలీజ్ అవటం వల్ల వీడు ప్రతిసారి నాకు దీనిలో ఆనందం ఉంది, దీనిలో సంతోషం ఉంది అని అలా ఫీల్ అవుతాడు. కానీ నిజంగా లోకములో కొందరు ఎత్తుక్కుంటున్న వాటిల్లో సంతోషం లేదు. చాలా మంది అన్యులను, లోకస్తులను గమనిస్తే మనసు బాగాలేదండి, మనసు బాగాలేకపోతే ఏం చేస్తావు? కాస్త బీర్ తాగుతానండి. ఎందుకు? మనసు బాగాలేకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటదండి. నిజంగా బీరు తాగితే ప్రశాంతంగా ఉంటదా? ఉండదండి. ఏమవుతుందంటే అది తాగినప్పుడు కాస్త మత్తులా ఉంటది. ఆ మత్తులో వాడు ఆనందాన్ని ఎత్తుక్కున్నాడు. ఇక్కడ అది నిజమైన ఆనందాన్ని ఇవ్వడు. మైండ్, మనస్సు ఘోరమైన వ్యాధి కలిగి సాతానుకు ఆ మనస్సు స్థానం ఇవ్వడం వల్ల వాడి మైండ్ ఆ మందు తాగితే ప్రశాంతత అని ఫీల్ అవుతుంది. మందుదైతే కష్టాలన్నీ పోతాయి అంటే ప్రతి మనిషి తాగుతూ కూర్చోవాలి కదా. ఇప్పుడు తాగుతున్నోడిని అడుగుదాం, బాబు రాత్రి మనసు బాగాలేదని పోయి బీర్ తాగొచ్చావు నాయన, ఇప్పుడు బాగుందా మనస్సు అంటే, రాత్రి తాగినప్పుడు మత్తుగా నిద్ర పట్టింది, మళ్ళీ ఇప్పుడు బాగాలేదు మనసు అంటాడు. అంటే తాత్కాలిక మత్తునిస్తూ దానిలో ఆనందం ఉందని ఒక భ్రమలో లోకం బ్రతుకుతున్నారు చాలా మంది. సిగరెట్ తాగుతాడు, నాకు దీనిలో ఆనందం ఉందనుకుంటాడు. పొగ పీల్చినప్పుడు మైండ్ ఫీల్ అవుతుంది ఏదో ప్రశాంతత ఇచ్చినట్టు. కానీ అక్కడ ప్రశాంతత ఇస్తుందా? దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, దేహమునకు చెరుపు దానిని తొలగించుకో. దేహాన్ని చెరుపుతుంది,
ఆ పొగంతా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లంగ్స్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని బాగా బీర్లు మందులు తాగి లివర్స్ పాడు చేసుకుంటాడు. ఇక్కడ ఆనందం అని భ్రమపడుతున్న మూలాలు ఏమిటో పరిశీలించుకోవాలి. ఈరోజు వేటిలో ఆనందిస్తున్నామండి మనం? కొంతమంది పాపపు దృశ్యాల్లో ఆనందిస్తారు. కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి పాపకరమైన వాటిలో ఆనందిస్తుంటారు. వాటిలో ఆనందించి నాకు వీటిలో సంతోషం ఉంది, నాకు భలే ఉంది అనుకుంటారు. కానీ అది ఒక భ్రమ మాత్రమే. యవనస్తులైతే 15-16 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మనసు బాలేదంటే, అమ్మాయి అయితే ఆ అబ్బాయితో మాట్లాడితే నాకు ప్రశాంతత అంటుంది, ఆ అబ్బాయి అయితే నాకు అమ్మాయితో మాట్లాడితే ప్రశాంతత అంటాడు. సాతాను ఒక భ్రమ, ఆనందం అనే ఒక ముసుగులో నీకు అలా మైండ్ అలా చేస్తాడు. వాస్తవంగా నేను యవనస్తులకి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేది ఒకటే, పెళ్లి చేసుకునే అంటే ఒక వయసు ఉంటది 25-26, ఆ పెళ్లి చేసుకునే 2-3 నెలలు లేదా మహా అయితే 6 నెలల వరకు పెళ్లి గూర్చిన ఆలోచనే వద్దు. నాకు ఈ అమ్మాయి అయితే బాగుంటది, నాకు అబ్బాయి అయితే బాగుంటది. ఒక 14 ఏళ్ళు పెళ్ళోడు కనిపించాడు, ప్రేమలో ఉన్నాడని తెలిసింది. వాడికి తెలియదు అది ప్రేమే కాదని. కానీ వాడు ప్రేమ అని భ్రమపడుతున్నాడు. ఏమి నాయనా ప్రేమిస్తున్నావట కదా అంటే, అవునన్నా. ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే, పెళ్లి చేసుకోవడానికి అన్నా అన్న. ఏ వయసుకి నాయన నీ పెళ్లి జరిగేది అంటే, 24-25 అయిద్దని నా పెళ్ళికి. నీ వయసు ఎంత? 14. 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడో పెళ్లి చేసుకునే దానికోసం ఇప్పుడు ఆలోచనలు ఎందుకయ్యా? ఏ వయసుకు జరగవలసినది ఆ వయసుకి దేవుడు జరిగిస్తాడు. ప్రార్థనలో నీ చిత్తం జరిగించిన ఆయనని ముందు ఎందుకండి 18-17 ఏళ్ళ పిల్లలకి ప్రేమలో ఎందుకు? అది ప్రేమ కాదమ్మా. సాతాను ఆనందములాగా ఒక ముసుగేశాడు. అవి నిజమైన ఆనందాలు కాదు. ఒప్పుకోవద్దు తల్లులారా. మీ పిల్లలు ప్రేమ అనే ముసుగుల్లో ఉన్నారంటే మాత్రం వారిని దండించండి, వారిని ఘోరంగా శిక్షించమని చెప్పట్ల, కానీ ఆ తప్పు మరలా చేయకుండా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకంటే పిల్లలు ఎలా మారిపోతున్నారో తెలుసా? వాళ్ళ మైండ్ ఎంత చెడిపోతున్నది. ఆనందం అనే ముసుగులో సాతానుగాడు ప్రశాంతత అనే ముసుగులో యవనస్తులు ఎంతగా చెడగొడుతున్నాడంటే, ఎంతగా పాడు చేస్తున్నాడు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఏదైనా తోటలో పండు చూసినప్పుడట అది ఎలా కనిపించిందంటే, 3వ అధ్యాయం 6వ వచనంలో, తినబోయే ముందు అవ్వమ్మ కనులకు రమ్యముగా. రమ్యం అనే మాట ఆలోచించారు. రమ్యం అంటే అబ్బా అసలు ఎంత బాగుందో. అరే ఈరోజు కొత్తగా చూస్తున్నావా పండుని? ఏదైనా తోటలో ఉండినప్పటి నుంచి చూస్తున్నావా? చెప్పండి, ఆ పండు కొత్తగా కనపడ్డదా? ఏదైనా తోటలో ఉన్నప్పటి నుంచి ఉన్నదా? కొత్తగా కనబడింది ఉన్నప్పటి నుంచి. మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని ఉంచినప్పుడు ఏం చెప్పాడు? ఈ చెట్టు పండును తినొద్దంటే చూపించి చెప్పాడు, చూపించకుండా చెప్పాడా? అంటే అప్పుడు కన్నులకు రమ్యంగా అనిపించలే. ఎప్పుడైతే సాతాను మాటలు విన్నదో అప్పుడు కన్నుకు ఎలా ఉంది? ఆలోచిస్తున్నారా? ఇంత రమ్యంగా ఉందంట. ఈ రోజున సాతానుగాడు భ్రమ పెడితే అది మైండ్ అలా ఫీల్ అయిపోతుంది. అబ్బా ఈ పండు ఏంట్రా ఇంత బాగుంది, ఎక్సలెంట్, అబ్బా ఇంత మధురంగా ఉంది ఈ పండు, ఇంత కలర్ఫుల్. అరే రోజు చూసే పండేగా. సాతాను భ్రమ పెడితే ఆనందాన్ని ఇచ్చినట్లు మనస్సును వాడు కదిలిస్తే పనికిరానిది కూడా పనికొచ్చి అసలు అందంగా కనిపిస్తుంది. కొంతమంది ప్రేమ అని ముసుగులో ఉన్న యవనులు ఎప్పుడు వస్తూనే ఉంటారండి. ఆ పిల్లల్ని చూస్తుంటే ఏడుపు, జాలి, బాధ వేస్తుంటది. నేను ప్రేమలో ఉన్నానంటాడు. మా తల్లిగా వాడి మొహం చూడురా, వాడు అసలు నీకు ఎలా నచ్చాడురా? అందమని కాదురా, వాడు చేసే పనులేంటి? ఆడోళ్ళు కుట్టించుకున్నట్టు చెవులు కుట్టించుకున్నాడు. ఆ జుట్టు ఏంట్రా? ఆడపిల్ల పెంచి వెనక పిలకలు వేసాడు. వాడేంట్రా? ఆడు మగా కాదు ఇటు ఆడా కాదు లాగా ఉన్నాడు, నీకెందుకు నచ్చాడమ్మా అని ఒక అమ్మాయిని అడుగుతుంటే ఆ అమ్మాయి చెప్తుంది, నా కళ్ళతో చూడన్నా. ఏమి నీ కళ్ళతో నేను ఎలా చూస్తాను? నీ కళ్ళు నీలాగే చూడస్తాను కదా. పిల్లలకి ఎలా ఉంటదంటే సాతాను రమ్యముగా చూపించేస్తాడు. ఇది ఒక ఆనందం, చిన్న ఆనందం. లోకం వచ్చేరే ఈ టైంలో ఆనందించిపోతే ఎట్రా? అది ఆనందం కాదనే మీకు ఇప్పుడు ఈ వర్తమానం. ఆనందములాగా సాతాను ముసుగు వేస్తున్నాడు. అది ఆనందం కాదు. మొదట ఏదైనా ఆనందంలానే కనిపిస్తుందండి, పాపంలా కనపడదు. ఆ మంచి చెడులు పండు చూస్తే అది పాప పండులా కనపడాల, రమ్యమైన పండులా కనిపించింది.
సాతాను సాధారణంగా పాపాన్ని పాపంలాగా చూపించాడు, చిన్న ఆనందంలాగా చూపిస్తాడు. దేవుడు సంతోషించమని మనం బ్లెస్ చేశాడు, కానీ ఆ సంతోషం వేటిల్లో వెతుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఈరోజు దేవుణ్ణిలో వెతుకుతున్నామా? ఈరోజు దేవుడికి మందిరానికి రమ్మంటే చాలా మందికి అమ్మో మందిరమా, మా వల్ల కాదండి, అమ్మో మాకు వద్దండి, మీరు దాంట్లో ఆనందాన్ని వెతుక్కున్నవాడు భక్తుడు. ఇందాక మీతో చెప్పాను, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఈ నిజమైన ఆనందాన్ని వెతుక్కున్నవాడు. అమ్మ మీరు ఆలోచించండి అన్న, సినిమాలు చూడడం తప్ప చిన్న ఆనందం కదా. మీకు ఒకటి చెప్పనమ్మా, సినిమాలు చూస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మైండ్ వాటికి కనెక్ట్ అయిపోతూ పనికి మాలిన విషయాల్లో ఆనందించడం మనం నేర్చుకుంటాం. సినిమా అంటే పాపమా నాయన అని అడిగితే ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే 99% సినిమాలో పాపమే ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా కొన్ని సినిమాలకు రిలేటెడ్ ఎంత వద్దనుకున్న ఫోన్లలో కనిపిస్తాయి కానీ వాటిని చూస్తుంటే యథార్థంగా చెప్పండి, పాపంలో పడిపోకుండా ఉంటామా? ఆ మాటలు ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ పాటలు ఏంటి, లోకం ఎంత ఇప్పుడు వాక్య ప్రకారంగా మీరు గమనించండి. ప్రభు చిత్తం అయితే ఒకసారి క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పింది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఆమెతో వ్యభిచారం చేస్తాడు అని. ఇప్పుడు సినిమాలలో ఐటమ్ సాంగ్లని సగం సగం బట్టలు వేసుకొని చండాలంగా చూపించే స్త్రీలను చూస్తున్నప్పుడు వీడికి మోహపు చూపు రాకుండా ఉంటుందా? ఆ స్త్రీని చూసేటప్పుడు ఎలా చూస్తాడండి? ఒక మంచి పద్ధతి కలిగిన స్త్రీగా చూడగలుగుతాడా? అంటే వీడి దేవుని వాక్యాలకు వ్యతిరేకమైనవి ఎన్నో సినిమాల ద్వారా జరుగుతున్నాయి, డబుల్ మీనింగ్ పంచుల ద్వారా జరుగుతున్నాయి. దేవుడు భార్యాభర్తలు సంతోషంగా ఉండమని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకిచ్చిన పద్ధతిని సినిమాలలో, ఈ కామెడీ షోల్లో డబుల్ మీనింగ్ ట్రోలింగ్స్ లాగా వాటిని అసహ్యంగా పిచ్చి పిచ్చి మాటలుగా మాట్లాడుతుంటే వాటిని చూచి క్రైస్తవుడు ఆనందించవచ్చా? ఆలోచించండి మీరే. మనకు దేవుడు ఇచ్చింది, దేవునిలో ఆనందించమన్నాడు. అమ్మా భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ఆ ప్రాసెస్ ని దేవుడు ఆశీర్వాదం అన్నాడు. అదే ప్రాసెస్ ని చెడగొట్టి డబుల్ మీనింగ్ వేసి వెటకారంగా అసహ్యంగా చూపిస్తున్న కామెడీ షోలు చూస్తే మనం ఆత్మీయంగా ఎదగలమా? ఎందుకయ్యా ఈ లోకం చిన్న చిన్న ఆనందాలు అనిపించే? మన ఫ్రెండ్స్ అడుగుతారు, సినిమాకి వెళ్తే తప్పేముందిరా, లేకపోతే ఆ చిన్న అబద్ధానికి తప్పే ఉంది, ప్రతిదానికి అంత నిష్టగా ఎవరు ఉంటారు, అలా మాట్లాడతారు కదా. మనకి కూడా ఒక్కోసారి చిన్న చిన్న వాటిల్లో పడిపోతా ఉంటారు, చిన్న చిన్న ఆనందాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, అవి చిన్న చిన్న ఆనందాలు కాదు, చిన్న చిన్న పాపాలే ఆనందాలాగా చూపిస్తాడు. ఆనందించమని వాక్యంలో ఉంది. సంతోషంగా భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో, సంఘంలో నవ్వుతూ ఆనందంగా గడపడానికి దేవుని వాక్యం వ్యతిరేకం కాదు. కానీ నీ ఆనంద మూలాల్లో పాపం ఉండకూడదనే దేవుని బాధ తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఆనందం అనే భ్రమలో నువ్వు పాపంలో పడడానికి దూరం అవుతావని కొన్ని ఆనందాలను వద్దంటారు తప్ప నిన్నేదో కఠినంగా మూర్ఖంగా తయారు చేయాలనే ఉద్దేశం కాదు. కానీ ఎందుకయ్యా చిన్న చిన్న ఆనందాలు కూడా వద్దంటున్నారంటే చూడండి, చిన్న చిన్న ఆనందాల్లాగా కనిపించేవి ఎందుకు వద్దని చెప్తున్నా అంటే, నెంబర్ 1 ఫిలిప్పీ 4:8, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. 9వ వచనం అందరూ 8, 9 వచ్చిన గుర్తు పెట్టుకొని 9వ వచనం. మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటినే చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. మీరు గమనించండి, మీరు ఒక పని చేసేటప్పుడు ఏది యోగ్యంగా ఉందో, ఏది మంచిదో, ఏది
కరెక్ట్ గా ఉందో, ఏది వాక్యానుసారంగా ఉందో, ఏవి పవిత్రంగా ఉందో వాటినే చేయండి. వాటి మీదే మీ ధ్యానం ఉంచండి, వాటి గురించి ఆలోచించండి. ఎందుకంటే పౌలు గారు అంటే, నా వల్ల మీరు ఏవి నేర్చుకున్నారో వాటినే చేయండి, ఏవి చూచారో ఏవి విన్నారో ఎందుకయ్యా వాటిని చేయమంటున్నావు, జాగ్రత్తగా చేయమంటున్నావు, చేసే ప్రతి దానిలో రమ్యమైనది, యోగ్యమైనది, పవిత్రమైనది అంటున్నావు, ఎందుకు అంత కష్టంగా కఠినంగా ఎందుకు అలా చెప్తున్నావు అంటే, మీరు గమనించిండమ్మా, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మనము యోగ్యమైనవి పవిత్రమైనవి చేయకపోతే అయోగ్యమైనవి అపవిత్రమైనవి మన మనస్సును ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే అవి మన మనస్సును ఆక్రమిస్తాయో మనము తెలియకుండానే పాడైపోతాం. ఎందుకయ్యా చిన్న చిన్న ఆనందాలను, వినోదాలను దేవుని వాక్యం వద్దని చెప్తుంది, కష్టమైన కఠినంగా ఉండమని చెప్తుందంటే నీ మనస్సును ఆక్రమిస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, యథార్థంగా సమాధానం చెప్పిన పర్ల అప్పుడప్పుడు సినిమా సీన్లు, కామెడీ షోల సీన్లు నా కళ్ళ ముందు పడ్డాయి, నేను వాటిని ఈజీగా మర్చిపోయాను అన్న వాళ్ళకంటే, లేదయ్యా నేను చూసింది ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అంతా నాకు గుర్తుందయ్యా, అవి నేను మర్చిపోలేకపోతున్నాను అన్న వాళ్ళు యథార్థంగా హల్లెలూయా చెప్తారా? నా ప్రశ్న అర్థమైందా? ఫస్ట్ ఎప్పుడన్నా పొరపాటుని ఏదన్నా చూశానంటే అది నా మనసులో నుండి పోదయ్యా అంటే గుర్తుంటది అన్న వాళ్ళు ఉన్నారా? ఉంటాం. ఎందుకంటే లోక సంబంధమైనవి కొంచెం మనం చేస్తే చాలు, అవి మనలో తెస్టేసుకుంటాయి. అందుకని నీ మనస్సుని ఆ వినోదాలు ఆక్రమిస్తాయని దేవుడు వాటిని వద్దంటున్నాడమ్మా. లేకపోతే దేవుడు మన ఆనందానికి వ్యతిరేకం కాదు, అవి దేవుని స్థానాన్ని పక్కకు నెట్టి అవి వచ్చి కూర్చుంటాయి. అందుకే మన మనసును ఆక్రమిస్తాయని ఆ చిన్న చిన్న ఆనందాలు అనిపించే వాటిని దేవుడు వద్దు అని చెప్తున్నాడు. రెండవది లూకా సువార్త 21:34 మీ హృదయములు ఒకవేళ ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలాంటి వద్దు అంటే, తిండి వలన, మత్తు వలన, ఈ లోక విచారాల వలన ఎలా అయిపోతామట? మందముగా అయిపోతాం. మందముగా అయిపోతాం అంటే బాగా తిండి బద్ధకంగా అయిపోతాం, అంతేనా? అంటే ఏముందిలే అన్నట్లు అయిపోతాం. ఆ దినము దేవుడు అకస్మాత్తుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తపడుటకు మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ తిండి వల్ల, మత్తు వల్ల ఇవి ఎందుకయ్యా వద్దు అంటే, మందంగా ఉండటంటే ఒక మత్తులో ఉండిపోతాం. ఇప్పుడు బాగా సినిమాలు చూసే అలవాటు ఉందనుకోండి, ఆత్మీయత గురించి ఆలోచిస్తారా, వాక్యం గురించి ఆలోచిస్తారా? ఖాళీగా ఉంటే సినిమా చూడాలి, ఖాళీగా ఉంటే ఏ కొత్త సినిమా వచ్చింది, దాంట్లో ఎలా ఎంజాయ్ చేయాలి, ఏ మూవీ ఎలా ఉంది, ఇలా మనసు వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే హృదయాన్ని ఒక మత్తులోకి తీసుకెళ్తే మందంగా మారిపోతాం. అందుకనే దేవుడు వద్దంటున్నాడమ్మా. ఈ రోజు దేవుని రాకడతి సమీపంగా ఉన్న రోజులమ్మా, ఎంత జాగ్రత్త పడగాలి. కాబట్టి జరగబో వీటెల్లా తప్పించుకొని మనిషి కుమారు ఎదుట నిలవబడే శక్తి మనం పొందినట్లు 36లో ఉంటది అనుకోండి. ఎల్లప్పుడు ప్రార్థన చేసి మెలకువగా ఉండమని వాక్యంలో ఉంటది. ఎంత మెలకువ అవసరం మనకి. దేవుని రాకడ వస్తుంటే మనం ఈ సినిమాలు, ఈ కామెడీ వీటిలో ఉంటే అలాగా మన కుటుంబస్తులు మారకుండా, మన ఇంట్లో వాళ్ళు మారకుండా, మనలోనే ఇంకా కంప్లీట్ మార్పు రాకుండా మనం వీటిల్లో లోకంలో పాపంలో ఆనందాలు ఎత్తుకుంటూ కూర్చుంటే మందం అయిపోతాం తప్ప ఉపయోగం ఏముంది చెప్పండి. మూడవది, ఎందుకు దేవుడు చిన్న చిన్న ఆనందాలు వద్దంటాడు? ఈ చిన్న చిన్న ఆనందాలు కాదు, ఆనందాల రూపంలో సాతాను చూపించే పాపాలు దేవుడు ఎందుకు అంత వద్దంటాడు అంటే, మీకు మొదటిగా చెప్పాను, అవి మనస్సును ఆక్రమిస్తాయి. 2 చెప్పాను, హృదయాన్ని మత్తెక్కిస్తాయి. 3 చెప్తున్నాను, 1 రాజులు 19:12. 1 రాజులు 19:12. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా
కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. భూకంపం అయిన తర్వాత ఎలియానని మెరుపు విని పుట్టెను, మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు, ప్రత్యక్షము కాలేదు, మెరుపు మెరుపు ఆగిపోగా ఆయన. అంటే ఇక్కడ మీకు సదృశ్యాల పరంగా చెప్పాలంటే టైం అయిపోతుంది, కానీ ఎప్పుడైతే కొన్ని ఉండకూడనివి ఉంటాయో దేవుని స్వరాన్ని విననీయకుండా చేస్తాయి, దేవుని స్వరాన్ని మూసేస్తాయి. ఈ రోజున ఎప్పుడైతే ఈ లోక ఆనందాలకు అలవాటు పడిన వ్యక్తి దేవుని స్వరాన్ని వినలేడు. హోఫ్నీ ఫీనేహస్ ఈ లోకానికి అలవాటు పడ్డారు. దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు విన్నాడు, అక్కడే ఉన్న వారు వినలేకపోయారు. కారణం, వారి లోక ఆనందాలు దేవుని స్వరాన్ని వినకుండా చేశాయి. లోక శబ్దం ఎక్కువైతే దేవుని స్వరం వినబడదండి. అందుకనే ఎక్కువ దేవుని స్వరం మనం వినాలంటే లోక ఆనందాల్లో కాక ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు, దానిలో ఆనందిస్తున్నప్పుడు దానివల్ల నా ప్రార్థన పెరుగుతుందా, పవిత్రత పెరుగుతుందా, దేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నానా, లేదా దీనివల్ల నేను కామంలో, కోపంలో, పాపంలో, లోకాశక్తిలో పడిపోతున్నానేమో అని చెప్పేసి అని మనందరం కూడా మనల్ని మనం పరీక్షించి మనం వేటిల్లో ఆనందిస్తున్నామో 1కి 100 సార్లు స్వపరీక్ష చేసుకోవాలి. వేటిల్లో ఆనందించాలి, వేటిల్లో ఆనందించకూడదని ఎలా తెలుసుకోవాలంటే నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నేను దీన్ని చేస్తున్నాను కదా, ఇది నన్ను దేవునికి దగ్గర చేస్తుందా, దీని తర్వాత నా మనసు పవిత్రంగా ఉంటుందా, నేను ఒకవేళ దీనికి బానిసగా ఉన్నానా, ఇది లేకపోతే నేను అసహనంగా ఉండటం, మళ్ళీ మళ్ళీ దానికి కావాలని కోరుకుంటున్నానా, దేవుడు నా పక్కనే కూర్చుంటే నేను ఇట్లాంటి పని చేస్తానా, దీంట్లో ఆనందిస్తానా అని నువ్వు పరీక్షించుకొని నేను దేనిలో ఆనందిస్తున్నాను, నా ఆనందం దేనిలో ఉంది. దేవుడు ఆనందించొద్దని చెప్పలేదు, కానీ సరైన దానిలో ఆనందించమన్నాడు. దేవుడు ఆనందాన్ని పరిశుద్ధతలో కల్పిస్తానంటున్నాడు. దేవుని ఆనందమే మన బలం. ఎందుకంటే నెహెమ్యా 8:10 అంటాడు, యెహోవా నీ యందు ఆనందమే నాకు బలం అంటాడు ఆయన. అందువల్ల దేవుడే నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని ఆనందాన్ని వెతుక్కోండి. ఈ లోకంలో ఉన్న ఆనందాలన్నీ తాత్కాలికమే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడ, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటకు తగ్గట్లుగా మా జీవితాన్ని మేము సరిచేసుకొని మా బ్రతుకులు మేము బాగు చేసుకున్నట్లు సహాయం చేయండి. వెతుబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారో వారి సమస్యలను, వారి పరిస్థితులను ఎరిగి మీరు గొప్ప కార్యం చేయండి. కన్నీటిని తుడిచే దేవుడవు నువ్వు, ఇబ్బందిని తొలగించే దేవుడవు నువ్వు, సమస్య తీర్చే దేవుడవు నువ్వు, కనికరించే దేవుడవు నువ్వు, కృప చూపించే దేవుడవు నువ్వు. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని. బలహీనులు బలం ఇచ్చేవాడవు నీవే, కనికరించగలిగిన వాడవు నీవే, సహాయం చేయగలిగిన వాడవు నీవే. ప్రభువా, మీరు తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసి మీరు బలపరిచే, బలహీనతలో బలాన్ని ఇచ్చి నీ బిడ్డలకు తోడుగా ఉంటున్నాను అయ్యా. నీలో ఆనందించడం మాకు నేర్పించమని. ఎవరెవరు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో నిజమైన దానిలో ఆనందించే శక్తిని మా అందరికి అనుగ్రహించమని. ఈరోజు ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరినీ దీవించమని. కన్నీటిని తుడిచి ఇబ్బందులు తొలగించి నీ బిడ్డల పక్షాన్ని నిలిచి మీరు అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. దేవా, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి అయ్యా. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మ. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్. ఆరోగ్యం బాగుందమ్మా. పర్లేదక్క, దేవుని కృప. మీ జర్నీ విషయం ఎలా ఉంది?